నమస్కారం. మా ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలనలో ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలనే సూచన. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యమని స్పష్టీకరణ. ఒబేరాయ్ హోటల్ కు 3,000 కోట్ల రూపాయల టీటీడీ భూమన సంచలన ఆరోపణలు. చంద్రబాబు ప్రభుత్వం స్వామివారికి తీరని ద్రోహం చేసిందన్న భూమన. లీజు మాఫీ చేసి ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టారని ఆరోపణ. ఎర్రచందనం చెట్లను మాయం చేశారని విమర్శ. గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ కి నాగార్జున 2 కోట్ల రూపాయల విరాళం. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం వినియోగించాలని సూచన. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు. తన తండ్రి వేల మంది బంగారు భవిష్యత్తుకు కృషి చేశారని వ్యాఖ్య. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నిరసన. ఈడీ, సిబిఐలను ఆయుధాలుగా మార్చిన బీజేపీపై ఎంపీల ఆగ్రహం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం. కోర్టు పిటిషన్ కొట్టివేతే బీజేపీ కుట్రకు నిదర్శనమన్న చామల. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామని వెల్లడి. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని వ్యాఖ్య. 1.20 లక్షల ఫామ్ ఫ్యాన్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్న ఏపీ డిప్యూటీ సీఎం. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాలు మరింత బలోపేతం కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గిరిజన గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామని తెలిపారు. గ్రామాలకు విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్లు నేరుగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పాలనా ప్రజలకు మరింత చేరువ కావాలంటే గ్రామ స్థాయిలోనే బలమైన వ్యవస్థ ఉండాలని పవన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. 25-26 so far, Narega has provided employment to 41.12 lakh households, generating 15.95 crore person days, reflecting the scale and impact of your efforts. A total of 4,330.20 crore has been paid as wages and 1,056.85 crore spent on material components, showcasing very strong financial and execution capacity at the district level. I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. The rapid scale-up of Swachh Rathams from just 1 in June to 25 today is a commendable achievement. Your efforts have enabled the state to secure first place under RGSA for the number of trainings conducted, a reflection of a strong institutional capacity building. I urge you to sustain the momentum under Swamitva. PM Janman is a transformative initiative for particularly vulnerable tribe groups' habitations in remote tribal areas. And I'm happy to note that the wholehearted support extended by all collectors to line departments. I would like to place a special appreciation on record for the collector Allur Sitaramraju district for securing forest clearances for 79 of 88 works, and the collector Parvatipuram Manyam district for achieving 100% clearance 9 out of 9 works. These efforts reflect true ownership and the willingness to go the extra mile to ensure eagerly execution. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీల నిరసనలకు దిగారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐ వంటి స్వతంత్ర సంస్థలను రాజకీయ ఆయుధాలుగా వాడుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు లేకపోయినా కాంగ్రెస్ నేతలను వేధించాలనే ఉద్దేశంతోనే కేసులు పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ తీర్పు బీజేపీ కుట్రలను బట్టబయలు చేసిందన్నారు. ఇలాంటి దుర్వినియోగాన్ని విపక్షాలు ఎప్పటికీ ప్రశ్నిస్తాయని స్పష్టం చేశారు. ఈ యొక్క ప్రొటెస్ట్ నిదర్శనం. ఎందుకంటే
గతంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారికి ఏ సంబంధం లేదు నేషనల్ హెరాల్డ్ స్కీమ్లో అని చెప్పినా కానీ వినకుండా ఈడీ తీసుకెళ్లి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలాలు చేసింది. కోర్టు వారిని బుజ్జగించి అసలు ఏమీ ప్రూఫ్స్ లేని కేసుని ఎందుకు తీసుకొచ్చిరని చెప్పి నిన్న కొట్టివేయడం జరిగింది. ఇది కేవలం ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోలేక కంటిన్యూగా ఎన్నికలలో పవర్లో ఉండాలి అన్న ఆలోచనతోటి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఈరోజు ప్రపంచానికి తేటతెల్లం చేయడానికి ఇక్కడ ప్రదర్శన చేసినాం. పై ఉన్న క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ చేసిన అవినీతి దోపిడీకి సంబంధించిన క్రెడిట్ ను ఎవ్వరూ దోచుకోలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత పాలనలో జరిగిన అక్రమాలకు ఇప్పటికీ ప్రజలు బాధపడుతున్నారని అన్నారు. కేసులు ఎదుర్కొనే ధైర్యం లేకపోవడంతో బాధితుడినని చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చట్టం తన పని తాను చేస్తోందని, నేరం చేసిన వారు తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు ఇక సాగవన్నారు. అట్లాగే వ్యవస్థలను భ్రష్టు పట్టించావు, అది నీ క్రెడిట్. అట్లాగే అవినీతికి ఆలవాలంగా చేసావు ఈ రాష్ట్రాన్ని. నీవు నీ సామంతరాజులు పేరు చెప్పమంటారా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డిని పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డావు. దాన్ని లూటీ క్రెడిట్ అంటారు. కాబట్టి నీది క్రిమినల్ క్రెడిట్, నీది లూటీ క్రెడిట్. ఈ రెండింటిని చోరీ చేయగల పరిస్థితుల్లో ఎవ్వరూ ఉండరు. మాకా కర్మ పట్టల. నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనకు, అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు పెట్టింది పేరు. ఆయనకు ఎవరి క్రెడిట్ని చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితే రాదు. ఒక్కసారి ఈ ఉద్యోగ కల్పన విషయానికి వస్తే పోలీసు నియామకాలు నిన్న ఒక్కరోజే 6014 కానిస్టేబుల్ను నిన్న పోలీసులుగా నియమించారు. చంద్రబాబు నాయుడు గారి గత 14 ఏళ్ల పరిపాలనలో మీరు ఒక్కసారి చూస్తే 1999 2004 మధ్య 8198 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే 2014 నుంచి 19 మధ్య 9500 పైచిలుకు ఉద్యోగాలు పోలీసు నియామకాలు జరిగాయి. అట్లాగే నిన్న 2025-26లో 6000 పోలీసు ఉద్యోగాలు జరిగినాయి. మొత్తం కలుపుకుంటే 23,600 ఉద్యోగాలు పైబడి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ప్రభుత్వాల్లోనే. పరామర్శ పేరుతో మాజీ సీఎం జగన్ రాజకీయ బల ప్రదర్శనకు దిగుతున్నారని ఏపీ బిల్డింగ్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితులను పరామర్శించడమే లక్ష్యమైతే హడావుడి జన సమీకరణ ఎందుకని ప్రశ్నించారు. జగన్ ప్రతిఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆరోపించారు. పరామర్శకు వెళ్లడం ఒక మానవీయ చర్య అయితే దానిని శక్తి ప్రదర్శనగా మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ నాటకాలను గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని చెప్పారు. వైసీపీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మాట్లాడుతున్నాడు, ఆక్రమించుకోవడం కోసం చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఈ ఆక్రమణ పర్వం మొదలైంది మీ దగ్గర కదా. నువ్వు ఇవాళ బాధితుల పక్షాన్ని మాట్లాడుతూ ఉన్నావు. తాడేపల్లిలో 10 ఎకరాల సువిశాలమైన స్థలంలో ఒక ప్యాలెస్ కట్టుకొని దాని చుట్టుపక్కల పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి గుడిసేసుకుని ఉన్నటువంటి వాళ్ళని తొలగించింది నువ్వు కాదా? నువ్వా ఈరోజు కూర్చున్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. నీకు అర్హత ఉందా అని చెప్పి సందర్భంగా జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. ప్రతిదానికి కూడా అధికారంలో కోల్పోయి 18 మాసాలు కావస్తుంది. నువ్వు పట్టుమని 10 రోజులు ఎప్పుడైనా సరే విజయవాడలో ఉన్నావా? నీ తాడేపల్లి కొంపలో ఉన్నావా? ఎప్పుడు చూడు బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది తప్ప, పారిపోయి ఇక్కడి నుంచి ప్యాలెస్లో ఉంటుంది తప్ప విజయవాడలో ఎప్పుడున్నావు? నువ్వు ఉన్నాను అనిపించుకోవడం కోసం నెలకోసారి బలవసం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ ఎల్లంపల్లి కాగితాలు ఇవ్వడం, ఆ కాగితాలు చూసి అని చెప్పి నువ్వు మాట్లాడతావు. అది తప్పితే నిజంగా బాధితుల పక్షాన్ని ఉండాలనుకుంటే ఎందుకని అధికారంలో ఉన్నప్పుడు ఆ సొసైటీతో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించలా? మా ప్రభుత్వం ఆ బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళతో మాట్లాడి మీ అందరికి కూడా
ప్లాట్లు ఇస్తామని చెప్పి అంగన్వాడీ కేంద్రాలకు 5G స్మార్ట్ ఫోన్లను అందించడం సీఎం ముందు చూపుకు నిదర్శనమన్నారు. కోవూరులో ఐసీడీఎస్ కార్యాలయంలో ఫోన్లను అందజేశారు. టెక్నాలజీతో అంగన్వాడీ సిబ్బంది పనులు సులభతరం అవుతాయని చెప్పారు. గతంలో సమస్యలతో అంగన్వాడీల రోడ్లెక్కారని, ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించి జీతాలు పెంచామని తెలిపారు. మహిళల కోసం చంద్రబాబు, లోకేష్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రామ్ లో, గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేస్తున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరము, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేసి ఎంతోమంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ, మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ, అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు, కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా అవి కూడా చేస్తాం. అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు వెంకట ప్రభాకర్ రెడ్డి గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి బెంచ్లు ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు. 2-3 సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు. సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను. టోటల్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని బెంచ్లు అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం. ఇస్తే దాన్ని బట్టి నేను దాని మీద వర్కౌట్ చేస్తాను. అది చంద్రబాబు నాయుడు గారు మీ కష్టాన్ని గుర్తించారు. ఇంతకుముందు మీరు గత ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. అయినా ఎవరు పట్టించుకోలేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి 1,00,000 రూపాయల లెక్కన, ఆయాలకి 60,000 లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది. అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ, చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ పడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసును తొలగించాలి. ప్రజా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అన్వేషించాలని, అధికారులంతా ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి ముందుకు వెళ్లాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. పరిపాలన ప్రజలతో అనుసంధానమై ఉండాలంటే ఫీల్డ్ లెవెల్లో వినిపించే సమస్యలను గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటే పాలన మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. అధికారులు కేవలం ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రజల మధ్య ఉండాలని హితో పలికారు. ప్రజా కేంద్రిత పాలన ద్వారానే అభివృద్ధి సాధ్యమని మంత్రి వ్యాఖ్యానించారు. Strengthening grievance redressal mechanism, ensuring quality and transparency in works, effective interdepartmental convergence and achieving true last mile delivery. Highlight the successes, flag the constraints early, suggest practical solutions, data-backed presentations and clear action points with timelines will help us to take quick decisions at the government level. We are confident of translating policy intent into visible outcomes across every district. I once again welcome all of you and wish the conference a productive and outcome-oriented deliberations. ఇంటింటికి సంక్షేమం, సంపద సృష్టే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హుల వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూ సమస్యలు, రెవెన్యూ సంబంధిత ఇబ్బందులను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో విధాన నిర్ణయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం అందించడమే రెవెన్యూ శాఖ ప్రధాన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు. పటిష్టమైన నిర్మాణం ఉండాలి అనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అది కూడా ఒక మంచి కట్టడంలో పెట్టి ఆ కట్టడాన్ని కూలకొట్టి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి తీసుకెళ్లాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి మనందరం సమిష్టిగా పనిచేసి పునర్నిర్మించాలనే లక్ష్యంతోనే మనం ఇంత ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. గవర్నెన్స్ అంటే అకౌంటబిలిటీ, గవర్నెన్స్ అంటే ట్రస్ట్, గవర్నెన్స్ అంటే ఈక్విటీ అండ్ ఇంక్లూజివ్స్ అని నమ్మి అది ఆచరణ చేసే గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎందుకంటే మనం చూసాం, మన విశాఖలో సిఐఐ సమ్మిట్ దానికి నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పి మనం ఏదో చేస్తా ఉన్నాం. 18 నెలల్లో దాదాపుగా 20 లక్షల కోట్లు పైగా రూపాయలు మనం పెట్టుబడి తెచ్చామంటే అదొక చరిత్ర. టీం కూటమితోనే అది సాధ్యమైందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, అలాగే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది P4 లాంటి కార్యక్రమాలు ఒక మిషన్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి సంపద. వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. శనివారం ఉదయం హకీంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన రాష్ట్రపతికి తెలంగాణ ప్రభుత్వం తరపున అధికారికంగా ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయ ప్రాంగణంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు తదితరులు రాష్ట్రపతిని ఆత్మీయంగా స్వాగతించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా హకీంపేట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్, భద్రతా బలగాలు విస్తృతంగా మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ ను కోర్టు స్వీకరించకపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. సిబిఐ, ఈడీ వంటి సంస్థలను ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని విమర్శించారు. సత్యమేవే జయతి అనే నినాదంతోనే కాంగ్రెస్ ముందుకు సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో స్వతంత్ర సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం ప్రమాదకరమని ఖర్గే హెచ్చరించారు. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. फाइटर्स ने एक पेपर को एस्टैब्लिश किया कि आज़ादी दिलाने के लिए, लेकिन ये लोग आज मनी लैंडिंग, सीबीआई ऐसे एजेंसीज को उपयोग करके हमारे कांग्रेस नेताओं को बदनाम कर रहे हैं. खासकर गांधी फैमिली को उन्होंने सताने के लिए ही ये केस डाला है, नहीं तो इसमें कुछ नहीं है और कोई एफआईआर नहीं है. कोई प्राइवेट पर्सन एफआईआर डालता है, उसके ऊपर एक कार्रवाई करते हैं. और आज इस दृष्टि से कहा जाएगा कि जो चीज़ में कोई दम नहीं है उसमें दम भरने की कोशिश करके हर एक को हरासमेंट कर रहे हैं. हमारे बहुत से कांग्रेस पार्टी के नेता और सभी बड़े बड़े लोग जो आज उनके सिंपथाइजर नहीं है, ऐसे 50 लोगों को ऐसे ईडी का केस डालकर सता और अपना पॉलिटिकली उसको उपयोग करने के लिए कहीं उन्होंने ये ईडी और मनी लॉन्ड्रिंग का केस डाल के उन्होंने कई एमपीज को अपने तरफ लिया, कई राज्यसभा मेंबर्स को लिया, कई जगह सरकारें बनाई. ये सारी चीज़ें वो किए हैं और आज फैसला
न्याय के सत्यमेव जयते हमारा एक ये है स्लोगन, उसके तहत आज ये आया है। तो ये जजमेंट को हम वेलकम करते हैं और न्याय వ్యవస్థల లోపాలు చూపిస్తూ బాధ్యతల నుంచి తప్పించుకోవడం సరికాదని సీఎం చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో హితవు పలికారు. రెవెన్యూ శాఖలో ఈ ధోరణి ఎక్కువగా ఉందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్లను పరిష్కరించకుండా ఒకరి నుంచి మరొకరికి పంపించడం ఇకపై సహించబోమని స్పష్టం చేశారు. ప్రజలకు న్యాయం ఆలస్యం కావడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. అధికారుల నిర్ణయాలు తీసుకోవడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు వేగంగా పరిష్కరించడమే లక్ష్యమని సీఎం తెలిపారు. పనితీరులో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. స్కీమ్స్ అని డీఫాల్ట్ అయిపోయినాయి. ఇప్పుడు అన్ని మళ్ళీ నేను ఢిల్లీకి పోయి మాకు హెల్ప్ చేయమని కూటమి ప్రభుత్వంలో అడిగితే వాళ్ళు నాకు ఫస్ట్ నేను ఒక విష్ లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ విష్ ఇచ్చి ముందు మీ దగ్గర అకౌంట్స్ అన్ని సరిగా లేవు, మీకు డబ్బులు ఇచ్చాం, దానికి మీరు లెక్కలు చెప్పలేదు, ముందు ఆ లెక్కలు చెప్పండి తర్వాత మాట్లాడమంటే మళ్ళీ వచ్చి అవన్నీ క్లియర్ చేసి డబ్బులు లేవు, క్లియర్ చేశాం, ఫేజ్డ్ మేనర్గా చేసుకొని ఇప్పటికీ రైలు ఎక్కించాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ అని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది, మీకు కొన్ని అవసరాలు ఉంటాయి, కానీ అవసరాల కంటే ఆ డబ్బుల్ని ఉపయోగించుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకి ఏ విధంగా అభివృద్ధికి ఉపయోగపడతాయో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం, దానికోసం ఇది పెట్టాం. పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయన్నారు. సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని, ఆ డబ్బుంటే 2 మెడికల్ కాలేజీలు నిర్మించేవాళ్లమని సీఎం తెలిపారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేలాది మంది విద్యార్థుల జీవితాలకు వెలుగు నింపారని నాగార్జున అన్నారు. గుడివాడలో జరిగిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1959లో కళాశాల కోసం ఏఎన్ఆర్ విరాళం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం కుటుంబం తరపున 2 కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. అనేక ప్రముఖులు ఈ కళాశాల ద్వారా ఎదిగారని తెలిపారు. విద్య ద్వారా సమాజ మార్పు సాధ్యమని నాగార్జున పేర్కొన్నారు. మరి నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. స్పెషలీ జస్టిస్ పట్టి దేవానందర్ గారికి థ్యాంక్ యూ అండి. చాలా చాలా మంచి మాటలు చెప్పారు నాన్నగారి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ చాలా ఎమోషనల్గా ఉంది నాకు. నాన్నగారు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఏఎన్ఆర్ కాలేజ్ స్టార్ట్ అయ్యి 75 ఇయర్స్, 75 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ అయ్యి 50 ఇయర్స్ అవుతుంది. నాన్నగారు అక్కడ స్థాపించిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఈ లెక్కలన్నీ కరెక్ట్గా కుదిరాయి. చాలా చాలా ఎమోషనల్గా ఉందండి. ఏఎన్ఆర్ కాలేజ్ 75 ఇయర్స్ సెలబ్రేషన్లో పాల్గొనటం సంతోషంగా కాదు, చాలా గర్వంగా ఉంది నాకు. మనుషులు శాశ్వతం కాదు, వాళ్ళు చేసే పనులు శాశ్వతం. నాన్నగారు చేసిన మంచి పనే ఈ కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ ఒక ఎగ్జాంపుల్. తాను చదువుకోలేకపోయినా వేలాది మంది చదువుకోవాలని, వారికి బంగారు భవిష్యత్తు ఉండాలని 1959 నేను పుట్టిన సంవత్సరంలో ఆయన ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఆ టైంలో ఆయనకి కేవలం సినిమాకి మేబీ 5,000 లేకపోతే 10,000 వచ్చేది. కానీ ₹1,00,000 డొనేషన్ ఇచ్చారు. ఏఎన్ఆర్ కాలేజ్కే కాదు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి ఒక 25,000, ఇంకో 25,000 ఇంకో యూనివర్సిటీకి, మెడ్రాస్ యూనివర్సిటీకి ఒక 25,000 ఇచ్చారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఆయన చదువుకోలేదు, కానీ వేలాది మందికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆయన పనిచేశారు. దానికి ఉదాహరణ ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడే మనం జస్టిస్ దేవానంద్ గారిని చూసాము,
అలాగే నా పక్కన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూర్చున్నారు, వైఎల్పి గారు, మాకు శ్రేయాభిలాషులు, మిత్రులు, ఫార్మర్ ఎంపీ కావూరి సాంబశివరావు గారు, అలాగే యలమంచిలి శివాజీ గారు, ఇంకా అందరికీ తెలుసు రామోజీరావు గారు, ఈనాడు రామోజీరావు గారు, ఇలా ఎంతోమంది ఉన్నారు. పద్మనాభ గారు, కైకాల సత్యనారాయణ గారు, శోభనాద్రి గారు, ఇలా ఎంతోమంది చెప్పడానికి ఎంతోమంది ఉన్నారు. ఇక్కడే కాదు, ఇంటర్నేషనలీ, నేషనలీ, దేశమంతా ఇక్కడి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు. ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్. పవిత్రమైన తిరుమల పరిసరాల్లో బేరాయి హోటల్ కోసం టీటీడీ భూమిని బదలాయించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అలిపిరి సమీపంలోని 470 కోట్ల రూపాయల విలువైన భూమిని టూరిజం శాఖకు ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో టీటీడీ ఆస్తులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. గత పాలనపై ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న సీఎం ప్రస్తుతం జరుగుతున్న ఈ నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భక్తుల ఆస్తులను ప్రైవేట్ లాభాల కోసం వినియోగించడం సరికాదన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ల ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఒబెరాయ్ హోటల్ ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్లు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని, పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్లు, టూరిజం వాళ్లు ఒబెరాయ్ హోటల్ కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల కేబినెట్ మీటింగ్ లో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేశారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్ గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈ రోజు టీటీడీ స్థలాన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలనలో ఇక స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలనే సూచన. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడంపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యమని స్పష్టీకరణ. ఒబెరాయ్ హోటల్ కు 3,000 కోట్ల రూపాయల టీటీడీ భూమి. భూమన సంచలన ఆరోపణలు. చంద్రబాబు ప్రభుత్వం స్వామివారికి తీరని ద్రోహం చేసిందన్న భూమన. లీజు మాఫీ చేసి ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టారని ఆరోపణ. ఎర్రచందనం చెట్లను మాయం చేశారని విమర్శ. గుడివాడ ఏఎన్ఆర్ కాలేజ్ కి నాగార్జున 2 కోట్ల రూపాయల విరాళం. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం వినియోగించాలని సూచన. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు. తన తండ్రి వేల మంది బంగారు భవిష్యత్తుకు కృషి చేశారని వ్యాఖ్య. పార్లమెంట్ ఆవరణలో బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నిరసన. ఈడీ, సిబిఐలను ఆయుధాలుగా మార్చిన బీజేపీపై ఎంపీల ఆగ్రహం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆధారాలు లేవని కోర్టు స్పష్టం. కోర్టు పిటిషన్ కొట్టివేతే బీజేపీ కుట్రకు నిదర్శనమన్న చామల. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న కలెక్టర్లందరికీ అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్. గిరిజన గ్రామాలకు వీలైనన్ని చోట్ల రహదారులు వేస్తున్నామని వెల్లడి. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని వ్యాఖ్య. 1.20 లక్షల ఫామ్ ఫ్యాన్స్ తవ్వి లక్ష్యాలను చేరుకున్నామన్న ఏపీ డిప్యూటీ సీఎం.
ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.